కొన్నిసార్లు చూడటానికి చాలా చిన్నగా సింపుల్గా అనిపించే ఒక పద్యం మనస్సులో ఒక పెద్ద ప్రపంచాన్ని సృష్టిస్తోంది. ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక అనుభవాన్ని ఇచ్చే పద్యం గురించి మాట్లాడుకుందాం. ఒక్కసారి ఆలోచించండి, చాలా కాలం చలి తర్వాత వసంతం మొదటి రోజు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఆ మొదటి వెచ్చని ఎండ తగిలినప్పుడు మనసులో ఏదో తెలియని కొత్త ఆశ, ఉత్సాహం వస్తాయి కదా. సరిగ్గా అదే ఫీలింగ్ని మనమిప్పుడు చూడబోయే పద్యంలో పట్టుకోబోతున్నాం. పద్యం ఎలా మొదలవుతుందో చూడండి. కోడిపుంజు కూస్తోంది, ఏరు పారుతోంది. హబ్బా, ఈ మాటలు వినగానే మన కళ్ల ముందు ఒక ప్రశాంతమైన పల్లెటూరు ఉదయం వచ్చేసినట్లేదు? ఆ కోడికూత, పక్కనే గలగలా పారుతున్న ఏరు, ఆ దృశ్యం కళ్లముందు కదులుతోంది కదో. ఇంత అందమైన చిత్రాన్ని కేవలం మాటలతో మన ముందు పెట్టిన కవి ఎవరో తెలుసా? ఆయనే విలియం వర్డ్స్వర్త్. ఆయన రాసిన రిటన్ ఇన్ మార్చ్ అనే పద్యమిది. ప్రకృతిని ఇంత సహజంగా, ఇంత దగ్గరగా మనకు చూపించడంలో ఆయనకు ఆయనే సాటే. సరే, ఇంతకీ ఈ పద్యంలో అంత స్పెషలేముంది? జస్ట్ కొన్ని సింపుల్ వర్డ్స్ కదా అనుకోవచ్చు. కాని ఆ పదాలతోనే కవి మన ఇంద్రియాలను ఎలా మేల్కొలుపుతారో, ఆ మ్యాజిక్ ఏంటో కాస్త దగ్గరగా పరిశీలిద్దాం. ఇప్పుడు ఈ లైన్స్ చూడండి. చిన్న పిట్టలు కిలకిలమంటున్నాయి, సరస్సు మెరుస్తోంది. గమనించారా? ఒకవైపు పక్షుల కిలకిలలు మన చెవులకి వినిపిస్తోన్నట్టే ఉంది, మరోవైపు ఆ సరస్సు మీద ఎండపడి అది మెరుస్తున్న దృశ్యం కళ్లకు కనిపిస్తోంది. అంటే మనం కేవలం పద్యం చదవడం లేదు, ఆ సీన్ని లైవ్గా ఫీల్ అవుతున్నాం. ఇక్కడ వర్డ్స్వర్త్ వాడిన కిలకిల లాంటి పదాలు ఎంత సింపుల్గా ఉన్నాయో చూడండి. నిజానికి ఆ రోజుల్లో కవిత్వం అంటే చాలా పెద్ద పెద్ద మాటలు, కఠినమైన భాష వాడ్డం ఒక ఫ్యాషన్. కాని వర్డ్స్వర్త్ మాత్రం అసలైన అందం, అసలైన కవిత్వం సామాన్యుల భాషలోనే ఉంటుందని గట్టిగా నమ్మారు. ఈ పద్యం దానికి ఒక చక్కటి ఉదాహరణ. ఇక ఈ లైన్స్ అయితే ఆ ప్రశాంతతను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాయి. పశువులు మేస్తున్నాయి, తలలు ఎత్తకుండానే. ఊహించుకోండి, పశువులు ఎంత నెమ్మదిగా తల కూడా పైకెత్తకుండా గడ్డిమేస్తున్నాయో. ఆ సీన్లో ఎలాంటి హడావిడి, కంగారు లేదు. అంత నిశ్శబ్దంగా ఎంతో హాయిగా ఉంది. అంటే ఒకసారి మనం ఈ పద్యంలో ఉన్న శబ్దాలను, దృశ్యాలను విడదీసి చూస్తే, ఒకవైపేమో కోడికూతులు, పక్షుల కిలకిలలు వినిపిస్తున్నాయి, మరోవైపేమో పారుతున్న ఏరు, మెరుస్తున్న సరస్సు, పచ్చని పొలాలు కనిపిస్తున్నాయి. వర్డ్స్వర్త్ ఈ రెండింటినీ ఎంత అద్భుతంగా కలిపారంటే మనకొక కంప్లీట్ సెన్సరీ ఎక్స్పీరియన్స్ ఇచ్చేశారు. సరే, ఇంత సింపుల్గా, ఇంత అందంగా రాసిన ఈ కవి ఎవరు? అసలు ఆయన ఆలోచన విధానమేంటి? కేవలం పద్యం గురించే కాదు, ఆ పదాల వెనుక ఉన్న ఆ మనిషి గురించి కూడా కొంచెం తెలుసుకుందాం. వర్డ్స్వర్త్ స్పెషాలిటీ ఇదేనండే. ఆయన కవిత్వం కోసం ఎక్కడో రాజుల కథల్లోకో, పురాణాల్లోకో వెళ్లలేదు. మన రోజువారీ జీవితంలో మనం పెద్దగా పట్టించుకోని ప్రశాంతమైన క్షణాల్లోనే అసలైన కవిత్వాన్ని వెతికారు. అందుకే ఆయన కవిత్వంలో ప్రకృతి, సాధారణ మనుషుల జీవితాలు హీరోలుగా కనిపిస్తాయి. ఆయన జీవితంలో కొన్ని ముఖ్యమైన సంఘటనలు చూద్దాం. 1770లో పుట్టిన వర్డ్స్వర్త్ 1798లో లిరికల్ బ్యాలడ్స్ అనే ఒక పుస్తకాన్ని ప్రచురించారు. ఇది మామూలు పుస్తకం కాదు. ఇంగ్లీష్ సాహిత్యంలో ఒక కొత్త శకానికి, అంటే రొమాంటిక్ యుగానికి నాంది పలికింది. అదొక పెద్ద టర్నింగ్ పాయింట్. ఇక 1850లో ఆయన చనిపోయే వరకు ఆయన కలం నుండి ప్రకృతిని ఆరాధించే కవిత్వం జాలువారుతూనే ఉంది. అంటే వర్డ్స్వర్త్ కేవలం ఒక కవి మాత్రమే కాదు, ఆయన ఒక కొత్త సాహిత్య ఉద్యమానికి నాయకుడు. అదే రొమాంటిక్ విప్లవం. అసలు ఏంటది? అది కవిత్వ ప్రపంచాన్ని ఎలా మార్చేసిందో ఒక్కసారి చూద్దాం. ఆయన తీసుకొచ్చిన మార్పు ఎంత పెద్దదో అర్థం కావాలంటే ఆయన రాకముందు కవిత్వం ఎలా ఉండేదో చూడాలి. ఒకవైపు రాజులు, దేవుళ్ళు, పెద్ద పెద్ద వాళ్ల గురించి చాలా క్లిష్టమైన, అర్థంకాని భాషలో కవిత్వం ఉండేది. కాని వర్డ్స్వర్త్ అండ్ కో ఏం చేశారంటే ప్రకృతి గురించి, మనలాంటి సామాన్య ప్రజల గురించి వాళ్లకు అర్థమయ్యే సరళమైన భాషలో రాయడం మొదలుపెట్టారు. చూసారా ఆ మార్పు ఎంత స్పష్టంగా ఉందో? పద్యంలోని ఈ లైన్స్ చూడండి. కొండలలో ఆనందం ఉంది, ఊటలలో జీవం ఉంది. వావ్! ఈ రెండు లైన్లు రొమాంటిక్ కవిత్వపు ఆత్మలాంటివి. ప్రకృతిలో కేవలం అందం మాత్రమే కాదు, ఆనందం, జీవంలాంటి ఎన్నో బలమైన ఎమోషన్స్ కూడా ఉంటాయని చెప్పడమే దాని అసలు సారాంశం. సరే, ఈ హిస్టరీ అంతా పక్కన పెట్టి మళ్ళీ మనం మన పద్యంలోకొచ్చేద్దాం. దాని అసలైన బలం,
దాని పవర్ ఎక్కడ దాగిందో చూద్దాం. పద్యం ముగింపు చూడండి, ఒక పాజిటివ్ నోట్తో ముగుస్తుంది. చిన్న మేఘాలు తేలుతున్నాయి, నీలాకాశం ప్రబలంగా ఉంది, వర్షం ముగిసి వెళ్ళిపోయింది. ఆ చివరి మాట వాన వెలిసిపోయింది అన్నప్పుడు అబ్బా, ఎంత రిలీఫ్, ఎంతటి కొత్తదనముంది ఆ మాటలో. కష్టం తర్వాత వచ్చే సుఖంలా, చీకటిని చీల్చుకుని వస్తున్న వెలుగులాంటి ఫీలింగ్ ఇది. అందుకే ఈ పద్యం యొక్క అసలు పవర్ అది మార్చి నెలలో ఒక రోజు గురించి చెప్పడం కాదు, అది మనకొక సింపుల్ ఇన్విటేషన్ ఇస్తోంది. ఒక్క నిమిషం ఆగు, చుట్టూ చూడు, విను, ప్రపంచాన్ని ఇలా కూడా చూడొచ్చు అని చెప్తోంది. చివరికి ఈ పద్యం మనకు నేర్పే పాఠమిదే. మనం మొదట్లో చూసిన ఆ చిన్న పువ్వులాగే జీవితంలో మనం పెద్దగా పట్టించుకోని చాలా సింపుల్ విషయాల్లోనే అసాధారణమైన ఆనందం దాగి ఉంటుంది. సామాన్యంలోనే అసామాన్యాన్ని చూడగలగాలి. మరి ఈ ఆలోచనతో ఈ రోజున ముగిద్దామా? ఈ పద్యం నుంచి స్ఫూర్తి పొంది ఈరోజు మన చుట్టూ ఉన్న ఏదైనా ఒక చిన్న అందమైన విషయాన్ని గమనించి చూస్తే ఎలా ఉంటుంది? ఆ అనుభవం ఖచ్చితంగా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.